హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం వీలుకప్ ఒక యూజ్ కేస్ చూద్దాం. అంటే వీలుకప్ ఎలా వాడాలో ఒక యూజ్ కేస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నాకు ఇక్కడ ఒక లిస్ట్ ఉంది, లైక్ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ 25 ఉన్నారు. సో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అండ్ తెలుగు. సో ఎవ్రీ ఇండివిజువల్ లెక్చరర్ నాకు ఒక రిపోర్ట్ పంపిండు. సో ఫిజిక్స్కి ఒక షీటు, మ్యాథ్స్కి ఒక షీటు, ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక షీట్ ఉంది. అందులో స్పెసిఫైడ్ మార్క్స్ ఉన్నాయి. సో ఇది మాన్యువల్గా చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. సో ఇక్కడ స్టూడెంట్ 1 ఉన్నాడు. సో ఇక్కడ ఫిజిక్స్ తీసుకుంటే జిగ్జాగ్ ఉన్నాయి, స్టూడెంట్ నెంబర్స్, నేమ్స్ అవన్నీ జిగ్జాగ్ ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్లో మనం వీలుకప్ యూజ్ చేసుకుంటే ఈజీగా అండ్ ఫాస్ట్గా చేయొచ్చు. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సో ఐఎమ్ యూజింగ్ వీలుకప్. వీలుకప్ ఓపెన్. సో నాకు లుకప్ వాల్యూ ఏంది, స్టూడెంట్ 1 మార్క్స్ ఫిజిక్స్లో ఎన్ని వచ్చినాయో తెలుసుకోవాలి. సో లెట్స్ సీ. అండ్ టేబుల్ ఆఫ్ ఆర్ఏ. సో నాకు ఇక్కడ ఈ షీట్లో నాకు ఫిజిక్స్ మార్క్స్ ఉన్నాయి. సో ఈ షీట్లో క్లిక్ చేసి, సో ఇక్కడ నాకు స్టూడెంట్ నేమ్స్ ఏ కాలంలో ఉన్నాయి, ఏ కాలంలో ఉన్నాయి. సో ఏ కొలన్, అండ్ తర్వాత నాకు కావాల్సిన మార్క్స్ ఏ కాలంలో ఉన్నాయి, డి కాలంలో ఉన్నాయి. సో డి తర్వాత కాలం ఇండెక్స్ నెంబర్, ఎన్ని సెల్స్ అవేలో నాకు కావాల్సిన మార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇది సెల్ కౌంట్ చేసుకుంటే 1 2 3 4 సెల్స్ అవేలో ఉంది. సో ఇండెక్స్ నెంబర్ 4 ఇచ్చేసి తర్వాత లుకప్ మ్యాచ్. సో నాకు ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి. సో ఐఎమ్ గివింగ్ ఇట్ ఫాల్స్, ఎంటర్. సో సో ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే స్టూడెంట్ 1, సో స్టూడెంట్ 1 ఇక్కడ 1 60 వచ్చినాయి. సో ఇలా డైరెక్ట్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేసుకుంటే మొత్తం ఫిల్ అయిపోద్ది. సో సేమ్ జస్ట్ కాపీ అండ్ పేస్ట్. సో ఇక్కడ మనం ఇది చేంజ్ చేయాలి అంతే, షీట్ అనేది కొంచెం చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇక్కడ ఇది మారింది A2. సో ఇప్పుడు నాకు ఈ మ్యాథ్స్, సో మ్యాథ్స్ షీట్ సెలెక్ట్ చేసుకొని A:D. సేమ్ ఇది కూడా ఏ షీట్, ఏ కాలంలో స్టూడెంట్ ఉన్నాడు అండ్ డి కాలంలో మార్క్స్ ఉన్నాయి. సో క్లిక్ ఎంటర్. మార్క్స్ వచ్చేసి. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చేసేయాలి. సో ఇది కూడా మారింది A2 and I'm removing it. సో నాకు ఇక్కడ కెమిస్ట్రీ షీట్. సో ఐఎమ్ సెలెక్టింగ్ హియర్ and A:D సేమ్, ఎంటర్. ఇట్స్ ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్. సో ఫాస్ట్గా చేసేయచ్చు. సో కాపీ పేస్ట్. సో ఇక్కడ సేమ్ A2 అండ్ ఇది రిమూవ్ చేయాలి, రిమూవ్ ఇట్. ఓకే, ఇప్పుడు తెలుగు. సో సేమ్ A:D ఎంటర్. సో తెలుగులో స్టూడెంట్ 1కి ఎన్ని వచ్చినాయి చూద్దాం, 42. అండ్ స్టూడెంట్ 7కి 97. స్టూడెంట్ 7కి 97. ఆల్ ఆర్ మ్యాచింగ్. అండ్ ఇక్కడ సమ్ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు, సమ్. సో దట్స్ ఇట్. వీలుకప్ని ఇలా డిఫరెంట్ షీట్స్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఈజీ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.